హలో వెల్కమ్ ఆల్ రమ్యాస్ టాక్ విత్ జోయా. యాక్చువల్ క్లైమేట్ చూడండి, మొత్తం రైన్ పడుతుంది. సో ఇట్లాంటి స్ట్రీట్ డాగ్స్ చాలా ఉంటాయి మీ ఇంటి పక్కన. మీరు ఏం చేయకపోయినా కూడా చేసే వన్ థింగ్ ఏంటంటే వాటికి షెల్టర్ ఇవ్వడానికి ట్రై చేయండి అండ్ ఫుడ్ పెట్టడానికి ట్రై చేయండి. ఒక్క బిస్కెట్ అనేది ప్యాకెట్ తినడం వల్ల కూడా ఒక్క బిస్కెట్ ప్యాకెట్ పెట్టడం వల్ల మనకేం లాస్ కాదు, బట్ దానివల్ల ఒక క్రియేచర్కి మనం ఫీడ్ చేసిన వాళ్ళం అవుతాం. ప్లీజ్ ట్రై టు ఫీడ్ యువర్ స్ట్రీట్ డాగ్స్ ఆర్ వాట్ ఎవర్ ద యానిమల్స్. ఈ రైనీ సీజన్లో షెల్టర్ లేకుండా ఏం లేకుండా అవి అగ్రెసివే అవుతాయి. మనం తినకుండా ఒక 2-3 days ఉన్నామనుకోండి, మనం ఎట్లయితే అగ్రెసివ్ ఉంటామో ద సేమ్ సినారియో ఫర్ ఎవ్రీ క్రియేచర్. ఆకలి అనేది ఎవరికైనా ఒకటే ఉంటుంది. సో అందుకోసమే ఆకలి వేస్తున్నప్పుడు అవి ఎలాగైనా అగ్రెసివే అవుతాయి. వాటికి ఫీడ్ చేయడానికి ట్రై చేయండి. అది చాలా ఆకలితో ఉంది, వాటికి ఉండడానికి కూడా ఎక్కడ కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు. ఒక ప్లేస్లో అది ఒక గుంత తవ్వుకుని కూర్చుంది. అసలు దానికి మాట్లాడడానికి కూడా ఓపిక లేదు. మాట్లాడడానికంటే మాట్లాడదు, బట్ అది మూవ్ అవ్వడానికి కూడా ఓపిక లేదు. ప్లీజ్, అంటే నేను డాగ్స్కి ఫీడ్ చేయండి అనట్లేదు. వాట్ ఎవర్ యానిమల్ మీ దగ్గర, మీ ఇంటి పక్కన ఉన్నటువంటి ఎవరైనా యానిమల్కి, ఏదైనా క్రియేచర్స్కి, ఎవరైనా ఒక మనిషే, ఒక జీవే, దానికి కూడా అన్నీ అవే ఉంటాయి. ప్లీజ్ ఫీడ్ ద స్ట్రీట్ డాగ్స్ ఆర్ వాట్ ఎవర్ యానిమల్స్. నేను అదే మళ్ళీ రిపీటెడ్గా ఐఎమ్ సేయింగ్, ప్లీజ్ సేవ్ ద క్రియేచర్స్ ఇన్ ద రైనీ సీజన్. వింటర్ కన్నా తట్టుకుంటామేమో కానీ వర్షం పడుతూ ఉంది, మనకి ఇరిటేషన్గా ఉంటుంది. పాపం అండి, వాటికి నోరు కూడా లేదు. ప్లీజ్ ఐఎమ్ బెగ్గింగ్.